నేనా ప్రజల మీద బతుకోనమ్మా. పోయలచ్చి ఈ గుడ్డోడికి కత్తుకూడట్లేదు. మా లక్ష్మి గుడ్డోడా. లక్ష్మి అత్త మీ మామను కూడా అన్నానికి రమ్మను. నా కొద్దులే పిల్ల, ముందు ఈ గుడ్డాడి కూడట్టురా. రే గుడ్డాడా కూర్చోరా. రే కూర్చోనయ్యాల. బాబు ఎవరి పిల్ల? నా ఎలా తెలియదట్రా. సిపాయి సింగన్న కూతురురా. సింగన్న కూతురు. ఆ లేడు ఆడు నా యాలు శివంగడు. శివంగడ్రా అంటే మహామంత్రి గారా బాబు? ఆడే నా యాలు. ఈ పిల్లని సెరబట్టి సెరసాలని చూస్తుంటే నా యాల్ని 4 గుత్తికి పట్టుకొచ్చినాగా. రేయ్ రేయ్ ఏట్రా నా యాల అట్టా బిగుసుకుపోతివే? అబ్బే ఏం లేదు బాబు, ఏం లేదు. రేయ్ నా యాల తీసుకొని తినరా తినరా తినరా. అట్టాగా బాబు. ఇంకా అట్టగెట్రా నా యాల. ఆ దెబ్బతో నా యాలు తాసుపాం పగబట్టినట్టు పట్టాడురా. సిపాయోళ్లను పంపి దాని అమ్మని చేతులారా చంపాడురా. నా యాలు చేతులారా చంపాడురా. నిజమా బాబు? నిజమేట్రా నా యాల. నేను సత్తే అబద్ధం ఆడనురా. ఆ శివోంగడి సంగతి ఊరంతా తెలుసు. ఆ గుడ్డి మహారాజుకు మాత్రం తెలియదు. నా యాలు మాటలు నమ్మి నెత్తిన ఎక్కించుకుంటున్నాడు రా. నెత్తిన. రేయ్ ఏట్రా కూడి తినకుండా ఆలోచిస్తుండా? ఏం లేదు బాబు, మంత్రి ఇంత అక్రమాలు చేస్తుంటే రాజు కళ్ళు మూసుకు కూర్చున్నాడే అని. అదే రాత్ర బాధపడతావు. అంతా నీ నెత్తినే ఉండట్టు. కూడి తినరా నాయ్యా. అలా కూడి తిన చాలు బాబు, కడుపు నిండి. ఇదేట్రా ఇదిగారా నీ జోలి తీసుకో. అమ్మాయి వస్తానమ్మా. రే గుడ్డా ఇదిగారా నీ మాట. పోయా నీకెందుకే? నీకు దుద్దులు తెంచడానికి మీ మామయ్య కొన్నాడమ్మా. అలా మళ్ళీ అబద్ధం ఆడతావు. లచ్చి దేవుడిలో కొట్టుకొచ్చే. ఇంకోరా నీకొకటి నాకు 2. లెక్క చూసుకో. వద్దు బాబు, నీ దగ్గరే ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తా. ఏట్రా నయాల ఇసుకా మిత్రులాగా వాయిదా వేసివే. రే గుడ్డా ఇదిగో అసలే చీకటి, అందులో కన్ను లోట్ట. జాగ్రత్త రోయ్. ఇంకేం సరే బాబు, అంతా తెల్లారిపోతాను. పిల్ల ఏటి పిల్ల అట్ట ముఖం ముడుచు నుంచున్నా? ముందు వాటిని అవతల పారి. పారేయాలా? వీటిని పెట్టో నీకు తెలుసా? నచ్చలు నచ్చలు. ఆ డబ్బుతో మనం సచ్చేదాకా బతకొచ్చు. నువ్వంతగా కావాలంటావు. ఇక ముందు నేను దొంగతనం చెయ్యను. అయ్యా అలా బోర్రా. నువ్వు నా కోళ్ళని దొంగతనానికి వచ్చింది. బోర్డు నువ్వు చాలా బాధగా ఉందా? తల తగిలితే గాని తెలిసి రాలేదా? నువ్వు ఇలా ఎందరిళ్ళు దోచుంటావు, ఎందరి గుండెలకు బాకు గురిపెట్టావు. నువ్వు చేస్తే మంచి, నేను ఎడపా. నువ్వు ఇంట్లో పడి దోచుకుంటే నోరు ముసుకుని ఊరుకోవాలా? నీ ఇంట్లో పడితే మాత్రం ఓర్చుకోలేవు. ఏ ఇతరుల సొమ్ము సొమ్ము కాదు, ఇతరుల ప్రాణాలు ప్రాణాలు కావు. ఇప్పుడు నిన్ను చంపితే నువ్వేం చేస్తావు? ఎందరినో బెదిరించి ప్రాణాలు తీయటానికి సిద్ధపడ్డ నీకే ప్రాణం అంటే ఇంత తీపిగా ఉంది. అన్యాయంగా దోచిన దొంగ సొమ్ము పోతుందంటేనే నీకింత బాధగా ఉంది. చెవుతోడ్చి సంపాదించుకున్న సొమ్ము పోగొట్టుకున్న వాడికి ఎలా ఉండాలి? మాట్లాడవే. ఇంత దురాగతానికి ఫలితమే కీర్త, ప్రతిష్ట, సుఖమా, గౌరవమా? ఎందుకీ దొంగ బ్రతుకు? ఎందుకీ దొంగ సొమ్ము? బంగారాన్ని కరిగించి తాగలవా? ప్రపంచంలోకంతా మహారాజు నిలిపించుకోగలవా? కనీసం నలుగురిలోనూ మనిషిగా తిరగలవా? లేదు, ఆ యోగ్యత నీకు లేదు. దొంగ బ్రతుకి నా బ్రతుకు ఇది ఎవరితోనూ చెప్పుకోలేవి. రాళ్ళెట్టేవాడు బిడ్డ పాపలతో నా ఇల్లు నతగల అనుకుంటున్నావేమో తెలివితేటలతో తప్పించుకోగలని. తెలివితేటలకు నువ్వు ఒక్కడవే కాదు గిట్టుగా
అందరూ అన్ని వేళలా తెలివి తక్కువ వాళ్ళు కాదు. నువ్వు ఎగిపోవచ్చు, నీలో బలం తగ్గిపోవచ్చు. ఆనాడేమవుతావు? పులదొయ్ గొంతకుడుకొయ్యి. ఇన్నాళ్ళు నా తాత ముత్తాతలు చేసినారు కదా అనే గుడ్డి నమ్మకంతో దొంగతనం ముగ్గేయలేకపోయాను పిల్ల. ఇంత ఎదవ పని చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను పిల్ల. అందుకే నువ్వు చెప్పినా ఎనలేకపోయాను. మాట నమ్ము పిల్ల. ఇక దొంగతనం చేశాను పిల్ల, దొంగతనం చేశాను. నా మాట నమ్ము. అబద్ధం సాఫ్. శివో శివో మహారాజా, దారుణం జరిగింది. ఏం జరిగింది మహామంత్రి? అమూల్యమైన కులరత్నాలు మాయమయ్యాయి. అన్ని పోయినవా మహామంత్రి? 4 రత్నాలు అపహరించబడ్డాయి ప్రభు. శివోహం దొంగ, గుండెలు తీసిన బంటు, సామాన్యుడు కాదు. ఏమైంది మహామంత్రి? మహారాణి మహారాణి ఏం చెప్పన్నారు? దొంగ కులరత్నాలన్నీ అపహరించాడు. ఒక్కటన్నా మిగల్చలేదు. వాడి నెత్తిని పిడుగుపడా. శివో విచారించకండి మహారాణి. ఆ దొంగని పట్టి అప్పగించే బాధ్యత మాది. వీధి కాక మరెవరిది? మా రత్నాలు మాకు అప్పగించేంత వరకు మీరు నిద్రపోవడానికి వీల్లేదు. చిత్తం. మహారాణి దొంగని పట్టేశాం. ఎవరు? మహామంత్రి. పత్వాల్, హుజూర్, ఇది కేవలం పిచ్చివాగుడు కాదు. ఆ గుడి ఏదో గుడ్డివాడెవడో వెంటనే ఆరా తీయండి. చిత్తం. నై సర్కార్, వాడు దివానా ఉంది. శివో హలో హుజూర్, జాగ్రత్త. జాగ్రత్తగా ఇస్ ఆఫీస్ మే మేము ఎప్పుడో కనిపెట్టినాం. వాడు దివానా మహారాజు ఉన్నాడు. గంపిడి చీకటుండగానే రేవు దాటిపోదాం అనుకుంటే నా యాల ఇంకా రాల. గుడ్డి నా యాల. బాబు రే రే గుడ్డి నా యాల, నీకోసం వస్తుండారా? ఇదేంది బాబు, మూటా మూలే సర్దారు? ఎక్కడికైనా ప్రయాణమా? అవునురా, ఇక ఈ చీకటి బతుకు బతకదలుచుకోలేదురా. నలుగురిలో పోయి పెద్ద మడిచిలా బతకదలుచుకున్నా. ఇదిగో తీసుకో, ఈ 3 రత్నాలు నువ్వే తీసుకో. పోరా. నాకెందుకు బాబు, నీ దగ్గర ఉంచుకో. దీంతో ఏ కష్టం లేకుండా బతకొచ్చు. నేను దొంగతనం బొగ్గేశాను రా. నాకెంతురా ఈ దొంగ సొమ్ము? రాత్రి దొంగతనం చేయడం, పగల మానేసానంటాం. ఎట్టా నమ్మంట? రేయ్ రేయ్, ఆ పిల్లకి మాట ఇచ్చాను రా. ఆడవాళ్ళకి ఏం తెలుసు బాబు, తెస్తే వండి పడేస్తారు. గడించి వాడు తెలుస్తుంది ఆ కష్టం. ఉండని బాబు. రేయ్ గుడ్డడా, నేను సత్య మాట తప్పను రా. రేయ్ పిన్నయ్యాల, ఎంత పని చేసినావురా? లేదు బాబు లేదు. అయ్యా, దొంగతనం చేసింది నేను. ఇదిగో రత్నాలు. అబద్ధం అర్థమైందిరా. దొంగతనం చేసింది నాను. ఆ లొకేయింది. మీ మామకు పెద్ద అరిస్తున్నాడు, పాడు తప్పడు. కాలం సింగం కట్టుబడిందిరా. నీ కదరా చాలా సత్యానికి రా. చెప్పొత్తా, మామూలు వదిలిపెట్టమని చెప్పొత్తా. నేను చెప్తే వదిలిపెడతారమ్మా. మరి మావ దొంగతనం ఒగ్గేశాడు కదత్తా. వదిలేసిన దానికి కాదు, చేసిన దానికే ఈ శిక్ష. అదేమిటమ్మా అలాగంటావు? బాబు, ముసలివాణ్ణి
నేనేమైనా పర్వాలేదు. నేను చేసిన నేరానికి నువ్వెందుకయ్యా నెత్తిరేసుకుంటావు? నేనే చేశాను. చెప్పు మావా, చేయలేదని చెప్పు మావా. లచ్చి, లచ్చి, లచ్చి. తప్పు లచ్చి. అబద్ధమాడొచ్చా? ప్రమాణకం చేశాను. ఏమని? అబద్ధం ఆడరాదు. గౌరీ, ఇక నీదే బాధ్యత, నీకే అప్పగిస్తున్నాను. గౌరీ, లచ్చి. ఎవ్వరూ ఏడవనక్కర్లేదు. అందరూ ఒకే చోట ఉండే ఏర్పాటు చేసి కొత్వాల్ వీళ్ళని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళేం చేశారా? శివో 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 చెప్తూ కూర్చోడానికి మాకు తీరిక లేదు. తీసుకెళ్ళండి. బాబు మనవి. నోర్మూయ్. మోస్తా బాబు, మోస్తా. లాక్కెళ్ళండి. శివో ఏమిరా ఇప్పుడేమంటావు? ఆ 4వ రత్నాన్ని ఏం చేశావు? చెప్పు. మడిసికొక మాట, గొడ్డుకొక దెబ్బ. ఎన్నిసార్లు చెప్పాలే? నేను ఆ దివాణంలోనే ఒగ్గేసిన. ఏ యదవ నా యాలు తీసిండు. శివో మా దగ్గర నీ అబద్ధాలు. ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడుతున్నా నా యాల. నోర్మూయ్. కారు కూతరకొస్తావా మూర్ఖుడా? నిన్నిక ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. నీవు చేసిన నేరానికి నీకు ఉరిశిక్ష విధిస్తాను. జాగ్రత్త. బాబు బాబు, చిన్న మనవి. 4వ రత్నం ఎవరు తీసినా అయ్యా, అయ్యా. గౌరీ ఏమైంది? గౌరీ ఏమైంది? గౌరీ, గౌరీ, గౌరీ. వస్తున్నాను మావా. రాలేదు. గౌరీ, అప్పుడే నా మాట వినుంటే నీకు ఈ బాధలన్నీ ఉండేవి కావుగా. పాపం, పొరపాటు పడ్డాం. ఆ దొంగ వచ్చి కాపాడతాడనుకున్నా. రేపు తెల్లవారేసరికి వాడు ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోహి, అంత పాపాన్ని కొడగట్టుకున్నావా? అవును. ఆ పాపానికి పరిహారంగా ఏం ప్రాయశ్చిత్తం విధిస్తావో చెప్పు గౌరీ. నువ్వేం చేయమన్నా చేస్తాను. నువ్వు చేయందేమీ లేదు. అమాయకుడైన అతని ప్రాణాలే తీయడానికి పూనుకున్నావు. అదే శిక్ష నాకు విధించు. అతనితో పాటు నన్ను వధించు. ఎంత మాటన్నా? అప్రయోజకుడైన ఆ దొంగ కోసం నీ ప్రాణాల్ని బలిస్తావా? నా బొందిలో ప్రాణం ఉండగాల ఎన్నటికీ జరుగుతుంది. చూడు గౌరీ, కన్నులు కుట్టే ఈ ఐశ్వర్యం, కనుసన్నలతో ఈ ప్రపంచాన్ని శాసించే ఈ అధికారం. గౌరీ, నీకై నీవే మనసు మార్చుకుంటావని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇక లాభం లేదు. ఆఖరిసారి చెప్తున్నాను, నా మాట వింటావా లేదా? అవును, ఇన్నాళ్ళు గుడ్డువాణ్ణే. అందుకే నిన్ను నమ్మాను. ఈ వాళ్ళ నీ నిజ స్వరూపు నా కళ్ళారా చూశాను. ఇక మాత్రం గుడ్డువాణ్ణి కాను. మహారాజు, పాపి, ద్రోహి, నువ్వు చేసిన పాపాన్ని నిన్నేం చేసిన పాపలేదు. ఈ ద్రోహిని బంధించండి. అవసరం లేదు మహారాజా. మీ ఆజ్ఞ శిరస వహిస్తా. మీరే శిక్ష విధించినా అనుభవిస్తా. పాపం పండింది మహారాజా, పాపం పండింది. పదండి. పదమా. మహారాజా, ఒక్క మనవి. ఏమిటది? మహారాజు నిన్ను కాపాడాలని వచ్చాడు. పాపం తన్నే కాపాడుకోలేకపోయాడు. గౌరీ,
గౌరీ, ఇప్పటికైనా తెలుసుకో, ప్రాణం పోసినా తీసినా మాకే చెల్లు. పండు చేతికి అందకపోతే గౌరీ. పుట్టివాడి మహారాజు. అవును, నన్ను కాపాడడానికి వస్తే మహామంత్రి బంధించాడు. ఇక నిన్ను కాపాడగలవాడు ఈ సృష్టిలోనే లేడు. మాకు దూరం అయ్యావు. ఇక అవును, ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడో ఏమో ఆయన్ని. నీకేం పర్లేదు, ముందు తప్పించుకోండి. మహారాజు నేను తప్పిస్తాను. నా మాట నమ్ము గౌరీ, నేను తప్పిస్తాను. రెండు పిట్టలు ఒకే వల్ల పట్టాయి. నరికి పారేయండి. తక్షణం ఉరితీయండి. వద్దు మహారాణి, వద్దు. నా ఏమన్నా ఉరిదీయద్దు. రాముడు, నీ తీస్తానోడి మీద నీ సానుభూతి. వద్దు మహారాజా, బతికిపోనియండి. రాముడు, నువ్వు వాడివైనా నీ మనసు చాలా తెలియచేసిన మేము ఈతనికి యావని. మహారాజా అన్నాను. రాముడు చేశావు. మా కళ్ళు